హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్. మన నేటికి చేయపోయేది మునకురాగు పెసరపప్పు వేంపుడు. ఇది దీంట్లో నిండా ఔషధ గుణాలు ఉంటుంది. ఇదేం లేదు, మన పెసరపప్పు ఉడకపెట్టపోయేది లేదు. ఒక 15 నిమిషాలు పప్పుని మనం నానపెట్టపోతాము. మళ్ళీ అది లేకుండా ఎండమిరపకాయ వేయించి పొడి చేసి అదిని వేయపోతాము. ఇది కొంచెం రుచి బాగుంటుంది కూరాకులు వేసే వల్ల. అది లేకుండా మనం ఇప్పుడు దీన్ని అన్నాన్లో వేసి పెసరు తినవచ్చు. రసన్నం, పెరుగన్నం దీనికితో పెట్టి మనం తినవచ్చు. రుచి బాగుండు. రెండే ఎట్టే చేస్తాను చూస్తాం. పెసరపప్పు ఒక 80 గ్రామ్ ఎత్తుండా, దాన్ని నీళ్ళలో ఒక 15 నిమిషాలు నానబెట్టేస్తాను నేను. మనం ఉడకపెట్టద్దు, ఒక 15 నిమిషాలు నానబెడితేనే చాలు. ఇప్పుడు దీనికి కావాల్సిన పొడి చూస్తారంట. ఎండుమిరపకాయ ఒక 5, కొద్దిగా జీలకర్ర, మళ్ళీ ధనియాలు ఒక 20 చాలు, ఒక మిరియాలు ఒక 20 ఉంటే చాలు. ఇది వేయించేసి ఆరపెట్టి మనం దీన్ని పొడి చేసి ఎత్తి పెట్టుకుపోతాము. మళ్ళీ దీంట్లో తాలింపుకి ఏం కావాలంటే నూనె ఒక 2 చెంచా పోసుకోండి. పోసేసి 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా శనగపప్పు, 1/2 చెంచా ఉద్దిపప్పు వేసేది అవుతాను. దీనికి మునకురాకు మనకు వెల్లుల్లి ఖండితంగా వేయాలి. నిండా ముఖ్యమైనది మనకు వెల్లుల్లి. దాని తర్వాత మనం ఉల్లిపాయ వేస్తాము. మళ్ళీ ఈ పొడి వేయపోతాము. ఈ పొడి మనం ఇప్పుడు వేయపోయేది లేదు. మునకురాగన్ని బాగా ఉడికిన తర్వాత మన కడాన్లో వేసి ఒక నిమిషం పెట్టేసి మనం దింపేస్తాము. కూరాకు అంటే కూరాకు ఉడికిన తర్వాతనే మనం వేయాలి. ఉల్లిపాయ ఒక 2 ఉల్లిపాయ కోసుకోండి, పెద్ద ఉల్లిపాయ. చూడండి, ఇదన్నీ బాగా వేంపడైన తర్వాత మనం వెల్లుల్లి వేయపోతాము. వెల్లుల్లి వేసేయండి. వెల్లుల్లి కొంచెం వేయించిన తర్వాత ఉల్లిపాయ, ఇది 2 బాగా వేంపడైన తర్వాత మనం పెసరపప్పు వేయపోతాము. ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నా. అది ఒక 2 నిమిషాలు ఉడకని. ఇది మునకూరాకు చూడండి, ఇలా మనం పెట్టిన పసుపు కూరాకు ఏదైనా ఉంటా మనం ఎత్తేయాల. చూసేదానికి ఎక్కువగా ఉండే మరి తెలుస్తుంది, బట్ మనం చేసిన తర్వాత చూస్తుంటే అది కొంచెం కదా ఉన్నాం. చూడండి, పెసరపప్పు కొద్దిసేపు ఉడకని ఉడిగిపోయింది. పెసరపప్పు మన నానబెట్టిన వల్ల బాగానే ఉడికిపోతుంది. మళ్ళీ కూరాకు అన్నీ బాగా వేసి కలిసేట కలిపి ఉడియండి. కూరాకు, పెసరపప్పు, ఉల్లిపాయ, వెల్లుల్లి అన్నీ మొత్తం బాగా కలిసేట కలిపి ఉడిచేయండి. కూరాకు బాగా శుభ్రంగా కడిగి మనం వడికట్టి పెట్టినాల ఫిల్టర్ చేసి నీళ్ళు ఇది లేకుండా. ఇప్పుడు ఒక టంబ్లర్ నీళ్ళు పోసి మన కూరాకు పప్పు అదన్నీ ఉడికేదానికి మూసి పెట్టేస్తాం. ఇది ఒక 2 నిమిషాలు ఉంటా చాలు. ఉడికిన తర్వాత మనం ఆ పొడి వేయపోతాము. చూడండి, ఇదే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడి వేసి మనం 1 నిమిషం మూసి పెట్టేస్తే ఆ పచ్చవాసన పోయేదాకా మనం మూసి పెట్టాలి. అంతే, 1 నిమిషం అయిపోయింది, రెడీ అయిపోయింది. మునకురాకు పెసరపప్పు వేంపుడు రెడీ. నేటే చేసి చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.